సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనతో నమోదైన కేసులో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ రావడంతో చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికెళ్లారు. దీంతో అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. జైలు నుంచి రాగానే అల్లు అర్జున్ మొదట తన కొడుకు ప్రేమగా ఎత్తుకుని హత్తుకున్నాడు. ఆ మీద భార్య స్నేహారెడ్డి అల్లు అర్జున్ హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూతురు అర్హాన్ని ఎత్తుకుని ముద్దాడారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇప్పటికే సినిమా ప్రముఖులు 'పుష్ప' సినిమా నిర్మాతలైన నవీన్ ఏర్నాని, రవిశంకర్ అల్లు అర్జున్ కలిశారు. డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ కలిసి మాట్లాడారు. హీరో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కలిశారు. హీరో రానా దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ కొరటాల శివ, విక్టరీ వెంకటేష్ ఇట్లా అనేక మంది వచ్చి కలిశారు. ఆయనకి తమ సంఘీభావాన్ని అందరూ ప్రకటించారు. ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు సినిమా ప్రముఖులతో అల్లు అర్జున్ నివాసం కిక్కిరిసిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా అల్లు అర్జున్‌ని కలిశారు. అల్లు అర్జున్ కలిసేందుకు వచ్చినటువంటి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ పట్టుకుని కన్నీళ్లు ఆపుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ ఆమె చేతులను పట్టుకుని కూల్ చేశారు. తల మీద నిమురుతూ ముద్దు పెట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని తన చర్యల ద్వారా చెప్పారు. ఇక బన్నీ జైలు నుంచి బయటికి రావడంతో ఇటు అభిమానులు కూడా బన్నీని చూడడం కోసం ఆయన ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్‌కి, సురేఖకి సంబంధించి ఒక వీడియో అయితే బయటపడింది. అల్లు అర్జున్, సురేఖ అట్లాగే అల్లు అరవింద్ ముగ్గురు కలిసి అదే ప్రాంగణంలో వెళ్తున్నప్పుడు ఒక ఆయనొచ్చి, "ఏమ్మా చాలా కంగారు పడినట్టున్నారు" అంటే, "అవును" అని సురేఖని అడిగారు. అడిగినప్పుడు సురేఖ ఏమన్నారంటే, "అవునండి. మరి పిల్లల మీద అట్లా చేస్తే కంగారు ఉంటుంది గదా! ఆయన గూడా నిన్న షూటింగ్ మొత్తం క్యాన్సిల్ చేసుకొని హడావుడిగా వచ్చారు" అంటూ తన భర్త గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నాన్ని సురేఖ చేసినట్టుగా మనకక్కడ కనిపిస్తుంది. కొణిదెల సురేఖ చేసినట్టు కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ డీసెంట్‌గానే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయారు గానీ, అక్కడి నుంచి మొదలైంది తంతంతా. అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ సహా మెగా కుటుంబం అంతా ఒకటే బన్నీని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ గ్యాప్‌లోనే అల్లు అర్జున్ 14 రోజులు బయటికి రాడంటూ మరిన్ని షాకింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీన్ని అల్లు అర్జున్ విషయంలో మరింత టెన్షన్ పుట్టించింది. అయితే ఎట్టకేలకు అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ వచ్చేసింది. తాను బయటకొచ్చేసినటువంటి వార్తలు కూడా మెగా వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. అయితే ఇంత తక్కువ సమయంలో సీరియస్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ రావటం మీద మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత అలాగే లాయర్ కూడా అయినటువంటి నిరంజన్ రెడ్డి వల్ల ఇది జరిగిందని, నిరంజన్ రెడ్డి కీ రోల్ ప్లే చేసేలాగా తెర వెనక ఉండి చిరంజీవి చాకచక్యంగా కీ రోల్ ప్లే చేశారంటూ కూడా వార్తలొస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌కి కీ ఈ యొక్క కేసులో బయటపడడానికి చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని, ఇది నిరంజన్ రెడ్డి గొప్పతనమే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. సో మీకేమనిపిస్తోంది ఈ విషయంలో తెలియజేయండి. ఈ అల్లు అర్జున్ విషయంలో మెగా హీరోస్ ప్రవర్తించినటువంటి తీరు కరెక్ట్ లేదా రాంగ్? ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి. వాళ్ళు కరెక్ట్‌గా ప్రవర్తించారా? రాంగ్‌గా ప్రవర్తించారా? ఈ 3 రోజులు. ఓన్లీ 3 రోజులు కన్సిడర్ చేద్దాం. అంతకుముందు, తర్వాత వదిలేద్దాం. ఈ 3 రోజుల్లో మెగా ఫ్యాన్స్ మెగా హీరోలు అల్లు అర్జున్‌తో సరిగ్గా ప్రవర్తించారా లేదా? కరెక్ట్ లేదా రాంగ్? క్లియర్ కట్‌గా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో రాయండి.